దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ ఇంకొక మాట హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి. ఇంకొంచెం స్వరమెత్తి చెప్పండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మా. చాలా చక్కగా దేవుడిని మహిమపరిచారు. పిల్లరా, మనము స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి ఇంతవరకు మీకు శోభస్కరం అంటే యథార్థంగా చేయడం, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడం, అది మనకెంతో గర్వకారణం. ఈ దినము ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను. ప్రవక్త గురించి చెప్తా ఉన్నాను. యెషయా ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఈ విధంగా ఒక్కొక్క ప్రవక్తల గురించి రోజు చెప్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత హబక్కూకు ప్రవక్త గురించి చెప్తాం ప్రభు అనుకున్నాను. ఎంత ప్రార్థన చేసినా ప్రభు తలంపు ఇవ్వడం లేదు. దేవుడు నా హృదయంలో ఒక వాక్యం పెట్టాడు. ఆ వాక్యాన్ని మీతో పంచుకోమని చెప్పాడు. ప్రభు దగ్గర అడిగినప్పుడు యేసు ప్రభు నా హృదయంలో పెట్టిన ఒక ఆశీర్వాదకరమైన వాక్కు ఏమిటనగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారుల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చాలమ్మా పిల్లరా, ఇదేంటి ప్రభువా? నేను రోజు అందిన ఆహారంలో, ప్రతిదినం అందిన ఆహారంలో ఈ వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను కదా. మా సంఘంలో కొంతమంది పిల్లలు ఈ వాక్యం వింటారు, కొంతమంది వినరు. అవకాశం లేనివాడు, పెద్ద ఫోన్లు లేనివాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు కదా. ఉన్నోళ్ళు అందరూ వింటున్నారని నేను అనుకోను. తక్కువ మంది నా వాక్యం వినేది మన సందర్శనే, ఎక్కువ మంది ఇతరులు వింటున్నారు. ఇప్పటికీ దాదాపు ఒక 50,000 మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాళ్ళలో మన సంఘస్థులు 9% కూడా ఒక 2%, 3% ఉంటారు. అంటే ఇక్కడ ముందు అనుకుంటారు. ఎందుకంటే రోజు చెప్పే పాట ఉంటాయి కదా, అంతే కదా. పాట ఎన్నాళ్ళు వింటాం. 3 సంవత్సరాలు ఉన్నాయి మన వద్దులేండి, బాగుండదు కదా. కానీ దేవుడు వాక్యం పాత్రది కాదు, పాస్టర్ గారి పాత్రలు కావచ్చు. అనుదినము ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుదినము ప్రభు వాక్యాన్ని నూతన పరచబెడతాడు. ఆయన నూతనంగా చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. మరి ప్రభువా అంటే దేవుడు అన్నాడు, ఇదేమో నేను ఒక ప్రత్యేకమైన శైలిలో నా బిడ్డలతో మాట్లాడదలుచుకున్నాను, నువ్వు నోరెత్తు అన్నాడు. కాబట్టి నేను నోరెత్తి మాట్లాడుతున్నాను. స్తోత్రం చేద్దామా? ఇక్కడ యెరూషలేము కుమార్తెలతో శూలమితి ఒక్క మాట చెప్తుంది. ఒకే ఒక్క మాటను ధ్యానం చేస్తా నేను.
నేను నల్లని దానను. తర్వాత అయినా కూడా సౌందర్యవంతురాలను. ఏ విధంగా సౌందర్యవంతురాలను? కేదారు వారి గుడాలు పోలేను, సొలొమోను తెమ్మ వలెను సౌందర్యవంతురాలు. సరే, ఏది వద్దు, సౌందర్యం వద్దు. ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో లేచే దెయ్యమ్మ త్వరగా. మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర మొదట ఒప్పుకోవలసిన మాట ఒప్పుకుంటుంది. ఏం ఒప్పుకుంటుందమ్మా? నేను నల్లని. ఒరిజినాలిటీ చెప్తుంది ప్రభు దగ్గర. మనం దేవుని దగ్గర ఒరిజినాలిటీ చెప్పం, చెప్తే వదలాలి కదా. దానినే ఏమంటాడు? దేవా, నా హృదయంలో చెప్పడమ్మా, పరిశోధించుమో, పరిశీలించుమో, నా యందు నీకు ఆయాసకరమైన ఉన్నదేమో. ఎంత గొప్ప ప్రార్థనని అమ్మ. నా వైపు చూడండి, దయచేసి డిస్టర్బ్ కాకండి. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. పిల్లరా, నా హృదయాన్ని పరిశోధించయ్యా. పరిశోధన అంటే నేను పోయి మీరు ప్రాక్టికల్ చేశారు కొందరు బిడ్డలు. ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా చేయడం. మీరే దాన్ని ఒకరు చేసేది కాదు, నువ్వు చేయాల వ్యక్తిగతంగా. ఇక్కడ దేవుడిగా చెప్తున్నాడు, నా హృదయాన్ని ఏం చేయాలన్నాడు? పరిశోధించు. అంటే నా హృదయంలో ఏమున్నాయో, నా అంతరంగం ముందు ఏముందో, నాలో ఏముందో నీకు సమర్పించుకుంటున్నా దేవా, నీకు సమర్పించుకుంటున్నా, నన్ను పరిశోధించు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది నేను నల్లని దానను అని షూనిమితి యెరూషలేము కుమార్తె దగ్గర ఒప్పుకున్నట్లుగా ఇక్కడ యెరూషలేము కుమార్తె దగ్గర అంటే అర్థం చెప్పనా? సంఘం దగ్గర ఒప్పుకుంటుంది, సహోదరుల దగ్గర ఒప్పుకుంటుంది, సంఘంలో ఒప్పుకుంటుంది, సహచరుల దగ్గర ఒప్పుకుంటుంది, స్నేహితుల దగ్గర ఒప్పుకుంటుంది. మనము ఇతరుల దగ్గర ఒప్పుకోం, వేషాలు వేస్తాం. ఏ వేషాలు? యథార్థత ఇతరులతో మాట్లాడవు. నువ్వు మాట్లాడకపోయినా వాళ్ళకి తెలుసు నీ గురించి. ఇతరుల దగ్గర మాట్లాడగలరు, సంఘస్థులతో మాట్లాడాలా, సంఘములో మాట్లాడాలా, విశ్వాసుల దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అంటే ఆ స్నేహితురాళ్ళు వాళ్ళ దగ్గర చెప్తుందమ్మా, నేను నల్లని దాన్నే, ఐఎమ్ బ్లాక్, నేను నల్లని దాన్ను. నలుపు అంటే అర్థమైందమ్మా? నలుపు దేనికి సూచన? పాపానికి సూచన, చీకటికి సూచన. నేను పాపిని. ఎవరు చెప్పుకుంటుంది? అలా చెప్పండి సరే. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. దేవా, నా హృదయమును పరిశోధించు. అదే మాట ఇక్కడ శూన్యత ఒప్పుకుంటుంది. నేను నల్లని దానను, నేను నల్లని దానను. ఒప్పుకుంటున్నామా దేవుడి దగ్గర? మన బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టే వారిని దేవుడు అట ఏమిస్తాడట? దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు కృపిస్తాడు. దేవుడు నీకు
వెయ్యింతల ఆశీర్వాదిస్తారు. గుడికొస్తే కాదు, ఆదివారం అంట దేవుని సన్నిధిలో ఒక్కరోజు అడిగితే ఎన్ని నెలల ఆశీర్వాదం వస్తుందా? అది చాలా అర్థం ఉంది. వచ్చి కూర్చొని లేచిపోతే 1000 దినాల ఆశీర్వాదం రాదు. అదేమా వచ్చి కూర్చొని లేచిపోతే 1000 దినాల ఆశీర్వాదం వస్తుందా? మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి 152 ఆదివారాలు ఉంటాయి. ఎప్పుడో లీవ్ సంవత్సరంలో 53 ఉంటాయి. మరి నీకు ఎన్ని సంవత్సరాలు? అని 53 ఆదివారాలు ప్రభుత్వం వచ్చావు. 8,000 ఆశీర్వాదాలు నీకు వచ్చి ఎందుకు లేవు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబడ్డా? ఎందుకు నీ కుటుంబం ఆశీర్వదించబడ్డా? ఎందుకు అంటే వస్తున్నాం పోతున్నాం. గుడికేమో వస్తున్నాం పోతున్నాం. యథార్థమైన మనసుతో దేవుని స్తుతించుట లేదు. చెప్పండి, యథార్థమైన మనసుతో దేవుని స్తుతించుట లేదు. ఒప్పుకోవాలి మనం. ప్రభు మన హృదయాన్ని దావీదయ్య అన్నట్లుగా దేవా నా హృదయమును పరిశోధించరా, నా హృదయమును పరిశీలించరా అనేది ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. ఆయన దేవుడి దగ్గర, అయ్యా నన్ను రాజు చేయమని దావీదు ఎప్పుడైనా ప్రార్థించాడా? అంటే నువ్వు కొంచెం భయం చదువుతావు కాబట్టి ఎప్పుడైనా ప్రార్థించాడా? ఒళ్ళు కాసుకునేటప్పుడు ప్రార్థించాడా? అక్కడ ఆమెను ఒప్పుకోడు, ఇది పాపం నేను ఎడబడతా. ఎప్పుడూ ప్రార్థించడా రాజు చేయమని. అయితే మరి ఇంటే కదా తలగా ఇంట్రెస్ట్ ఇరిగిపోదా? పెళ్లికి చేసుకోండి వంట తలగా సపోర్ట్ కొడుతుంది ఎవరు బయట. అందుకే ఏమంటే మంచిగా తగ్గండి, నన్ను రాజు చేయ్యా అని ఎప్పుడూ ప్రార్థన చేయాలి. నువ్వు ఇచ్చింది నాకు కావాలనుకున్నాను. సపోర్ట్ కొడుతుంది ఎవరి బయట. వృత్తి నిన్ను ఏం చేయాలో, నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో, నిన్ను ఏ అంతస్తుకు తీసుకొని పోవాలో, నీకు ఎలాంటి కృప ఇవ్వాలో, నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో, నిన్ను ప్రభు చిత్తంలో ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది నీ పట్ల. నువ్వు ప్రార్థించవలే. పక్కన లేస్తే అమ్మని నాయని కదా అడిగినట్టుగా నాకు అయ్యి అయ్యా అది అయ్యా ఇది లేదు అది లేదే కదా. ఉన్నదేదో ఒప్పుకో దేవుడు కదా. ఇక్కడ శివుడికి ఒప్పుకుంటుంది ఉన్నదాన్ని, ఉన్నదాన్ని ఒప్పుకుంటుంది. కృష్ణుడి వార్త దగ్గర నేను నల్లని దానను చెప్పండి అందరూ అన్నమాట. ఇంకోసారి చెప్పండి, చల్లోడు కూడా చెప్పండి, కర్రోడు కూడా చెప్పండి. ఇక్కడ ఉండే అందరూ కర్రోడే, అందరూ నల్లరోడే, అందరూ పాపం చేసిన వాళ్ళే. అదే చెప్పండి అమ్మా. తప్పక ఏ ఒక్కరు కూడా తెల్లవాడు లేరు. అందరూ నల్లవాడే. శివుడు మిత్ర కాదు. ఈ దినమా దేవుని పరిశుద్ధ సన్నిధిలో నీ సహోదరి సహోదరుడా నువ్వు ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవాలి, నేను నల్లని వాడను, నేను నల్లని దానను అయినను అనే మాట తర్వాత మాట్లాడుకుందాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే అసలు నీ బతుకేందో చెప్పడం బాగుంటున్నాడు. నీ స్థితి ఏందో చెప్పు.
నీవు ఉన్న స్థితి దేవుని దగ్గర చెప్తే దేవుడు దాన్ని క్షమించి నీకు ఉన్నత స్థితిని ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమ. మనకున్నది ఎంత ఎంత పిడికెడంతా కూడా లేదు. ప్రతి ఒక్కరికి పిడికెడంత ఉంది. అదేందో చెప్పండి. గుండె. నీ గుండె ఎంతలా ఉంది అని అడిగితే నీ పిడికెడు ఇట్లా మరిస్తే నీ పిడికెడు ఎంత ఉంటుందో నీ గుండె కూడా అంతే ఉంటుంది. కానీ ప్రియులారా, నీకున్నది ఇంత, ఇసుమంత, కొంత, చాలా కొంత. నీకున్న స్థితి, నువ్వున్న పరిస్థితి, నువ్వు బ్రతికే బ్రతుకు, నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ చూపులు, నీ వ్యవహార శైలి మొత్తం ప్రభు దగ్గర ఒప్పుకుంటే అది ఆయన ఒకవేళ మనకి ఎంతగా కనిపించవచ్చు. కానీ మనకి ఎంతగా కనిపించవచ్చు. నేను చేసిన పాపం నాకు దేవుని దగ్గర అయ్యా నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను దేవుడు క్షమిస్తాడా, ఇంతగా నువ్వు ఆలోచించవచ్చు. సాతాను వాడు అంత కలిగిస్తాడు. రే ఎలాంటి వాడు నువ్వా, నువ్వు పోయి దేవుడి దగ్గర మాట్లాడతానంట, నువ్వు ఎట్టాడురా. దేవుడు అంటాడు నీతో కూడా, అమ్మ నా వైపు చూడండి, నా వైపు చూడండి అన్నారు. నీతో కూడా నువ్వేమో పెద్ద వచ్చిపడాగా ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఆలోచన కలిగించే సాతాను. కానీ ప్రభుకి ఇష్టమంతగా కనిపిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుడు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. ఏమా ఒక మాట చెప్పరా మీకు, తల్లికి తన బిడ్డ ఎంత తప్పు చేసినా ఇతరులు పెద్ద తప్పుగా ఉండొచ్చు. తల్లికి అది ఎంత కనిపిస్తుందమ్మా, చిన్నది కనిపిస్తుంది. కానీ తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించిన నా ప్రియుడైన ప్రభు నువ్వు చేసిన పాపము అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకనగా తల్లి కంటే అధికముగా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. చప్పట్లు కొడుతున్నాడు. ప్రేమామయుడైన దేవుడు నా ప్రభు, కృపామయుడైన దేవుడు, దయామయుడైన దేవుడు. ఆ ప్రభు ఒప్పుకో. నీకు పెద్దగా కనిపించవచ్చు నీ పాపాలు, నీ దోషాలు, నీ అవిధేయత, నీ లోపలితనం, నీ గర్వం మనుషులు పెద్దగా కనిపించవచ్చు. ఇంత చిన్న తప్పు జరగకూడదు. అది సమాజంలో పడిందనుకో, పెంచి 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 ఇంత పెద్ద తప్పుగా చేస్తారు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. అది సాతాను వాడు ఉంది కదా. సాతాను పనేంటి? దేవుడికి మనుషులను దూరంగా చేయడం. పరిశుద్ధత కలిగిన వాడు ప్రభుతో ఉంటారు, పరిశుద్ధత లేని వాడు సాతానుతో ఉంటారు. మరి మనం చేసిన చిన్న తప్పులు కూడా వాడు పెద్దగా చూపించి దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. కావున ప్రియ దేవుడు బిడ్డలారా, ఇదేమో శూన్యం పెట్టి నేను నల్లని దానను అని ఒప్పుకుంటుంది. మనం అందరం కూడా దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడమ్మా? దేవా, నా యందు నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరంగమందు పాపమున్నాయి కదా నాకు తెలియకొచ్చయ్యా. ఒక దగ్గర అంటాడు, దేవా నా దోషములు క్షమించరాని
భరించరానివిగా ఉన్నవి అంటాడు. హల్లెలూయా. నా దోషములు భరించరానివిగా ఉన్నాయంటాడు. నా దోషములు లెక్కలేదని అంటాడు. దట్ ఈస్ నాట్ కౌంటబుల్. లెక్క పెట్టలేడు ఆయన. నేనంత దోషిని అంటాడు. పిల్లరా, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కొను అంటాడు. తప్పకుండా దేవుడు. ఇక్కడ ఈ పాపాన్ని 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 1 అవిధేయత, 2 పాపము, 3 దోషము. అమ్మా వింటున్నారా? నా వైపు చూడండి. అందరూ పాపాన్ని 3 రకాలుగా చెప్పుకుంటే 1 అవిధేయత, 2 పాపము, 3 దోషము. అవిధేయత అంటే దేవునికి దూరంగా జరగడం. మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. అంటే దేవుడికి ఇష్టమైనవి కావాలి. వినాలా? దేవునికి ఇష్టమైన ఆలోచనలు కాదవి, అయిష్టమైన ఆలోచనలు. ఆ ఆలోచన రావడం పాపం కాదు. అదే నేను పెళ్లి కొడుకు అక్కడే వచ్చావా, వాడికంటే నువ్వే భలే ఉన్నావా అక్కడ ప్రియా దేవుని వెళ్ళారా? ఆలోచన రావడం పాపం కాదు. ఎందుకు కాదంటే మనము రక్త మాంసములు కలిగిన వాళ్ళం కాబట్టి ఆలోచనలు తప్పకుండా వద్దన్నా కూడా. అమ్మా ఇంటండి, మీరు బాగా ఇష్టమవుతున్నారు. ముగ్గురు మిమ్మల్ని దూరంగా పెట్టేస్తా. ఈసారి సీరియస్గా చెప్తున్నా. ప్రభు సన్నిధిలో చాలా భయంగా ఉండాలా, చాలా పెద్దగా ఉండాలా. ఆలోచనలు రాకపోవు. మనం ఎలాంటి వాళ్ళం? మన రక్తమాంసం కలిగిన వారు. మనం పాపంలోనే పుట్టాము. మన తల్లి పాపంలోనే గర్భం ధరించింది. పాపిగా లోకానికి వచ్చాడు. కాబట్టి పాప ఆలోచన రాక పరిశుద్ధాలోచనలు ఎంత వస్తాయి? ఆలోచన రావడం తప్పు కాదు. ఆలోచన వచ్చిన వెంటనే ఆత్మ నీకు చెప్పద్ది. ఏం చెప్పద్దామా? ఏ తప్పురా, ఒక పక్క చెప్తాను రా. మనకి ఎక్కువ నెగ్లిజెన్స్ ఎక్కువ. మనకి ఆత్మ కిందేనో అది పక్కన ఉండు. అది ఆ సీరియల్ అయిపోయిన పక్కన ఉండు ప్రభు అంటాం. ఒకసారి ప్రార్థించిందంట, అయ్యా నన్ను క్షమించు, మొట్టమొదటిగా దేవుడి దగ్గర సీరియల్ టైం అవుతుందంట. 7 గంటలు అన్నారు, 7:30 వస్తుందట. 7:15 పోయినంత ప్రార్థన కలిసి సీరియల్ మీద 15 నిమిషాలు ప్రార్థించిందంట. ఏం ప్రార్థించింది? ఈరోజు బలయ్యా, ఈరోజు సీను అబ్బా క్లైమాక్స్ అయ్యా, అసలు చూడాలయ్యా, ఏం అనుకోగాకయ్యా. మా మాస్టర్ గారు ఏమో సీరియల్ చూడొద్దని చెప్పి ఆదివారం అయ్యా, మళ్ళీ సాయంకాలం అయ్యా, నేను అటు చూడ ప్రభావాన్ని ఒప్పుకున్నానయ్యా, కానీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాయ్యా. ఒక్క దృష్టి ప్రభావాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ వరకే, ఇప్పుడు వరకు మనం కూడా చాలా సార్లు అయ్యా ఇది ఒక్కటే లేయ్యా, ఒక పక్క నీ ఆత్మ చెప్తా ఉంటుంది, అమ్మా తప్పురా అయినా తప్పురా, ఇటు నెట్టేస్తూ ఉంటాం, వెనక్కి నెట్టం వాటిని. పిల్లరా, పాపము అనేది ఆలోచన రావడం పాపం కాదు. రెండవది పాపము అంటే
కార్యాచరణలో పెట్టడము పాపం. అంటే నీకు ఆలోచన వచ్చిందో ఆ పని చేయడం. అంటే పాపానికి దోషానికి చాలా తేడా ఉంది. తెలుసో తెలియకో తప్పు చేయడం పాపం. ఏదైనా సరే తెలియచేసినా తెలియజేసినా తప్పు చేసాం ఒకసారి, అది పాపం. అదే పాపాన్ని పదే 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 చేయడం దోషం. చప్పట్లు దేవుడు మహిమపరచాలి. అదే పాపాన్ని పాపం చేయడం, ప్రభు దగ్గర ఒప్పుకోవడం, మళ్ళా పోవడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళా గుడికి రావడం, మళ్ళా ప్రభుత్వాల కాడ ఒప్పుకోవడం, మళ్ళా పోవడం, మళ్ళా నెల రావడం, ప్రభుత్వాల కాడ ఒప్పుకోవడం, మళ్ళా పోవడం. మీరు దోషులు అంటారు దేవుడు. దాన్ని ఏమంటారమ్మా? దాన్ని ఏమంటారమ్మా? దాన్ని ఏమంటారు బాబు? దోషము. అందుకే సాబిదని అంటాడు, అయ్యా నా దోషమున అమ్మ 2వ వచనం 51:2 చదవండి. సంగీతం 51:2. ఇంకొకసారి ఇక్కడ 2 మాటలు ఎందుకు పలికాడు ఆయన? పాపమన్నా దోషమన్నా ఒకటి కాదు కాబట్టి. నా దోషము పోవునట్లు ఎట్టగడమన్నాడమ్మా? ఎట్టగడమన్నాడు? జాన్ వెస్లీ గారట ఒక ఇంటికి భోజనాలు పోయాడంట. అమ్మాయి ఏంటంటే ఇక్కడ హాస్టల్లో కదా రకరకాల వంటకాలు చేసుకోవడం, రకరకాల రుచులు. హాస్టల్లో గ్యాస్ త్వరగా వస్తుంది. ఒక అమ్మ తక్కువ కారం వేస్తే ఒక అమ్మ డబల్ కారం వేస్తుంది. ఒక అమ్మ తక్కువ ఉప్పు వేస్తే ఇంకొక అమ్మ ఎక్కువ ఉప్పు వేస్తుంది. అది ఎట్లున్నా మేమేం చేస్తాం? వాళ్ళు ఏం చేసాం చేస్తారు. అమ్మ చెప్పకపోతే ఇంకొకసారి తీసుకెళ్ళి మాకు మంచి నీళ్ళు కూడా ఇది కదా. నిన్న పెళ్లి కొడుకు అమ్మ అడిగింది, అయ్యా భోజనాలు బాగున్నాయా? అమ్మ బాగున్నాయి కదమ్మా. కొందరు బాగున్నాయి ఏమంటారు? అయ్యా అమ్మ చాలా బాగున్నాయి అమ్మ. నిజంగానే బాగున్నాయి. బాగలేవు అన్నారంట మన వాళ్ళు. సరేలే ఒక్కొక్క రుచి కావాలా, వాళ్ళకి తగ్గ రుచి వాళ్ళు లేవు. అమ్మ బాగానండి కడుపుము బాగుపడేదానికి ఆయన ఒకరోజు ఒక తల్లి ఇంటికి వెళ్ళాడు. భోజనం వడ్డించింది. అది తింటా ఉన్నాడు సార్. స్పాంజీ లాగా ఉందంట తింటుంటే. మా ఏనండి స్పాంజీ లాగా తెల్లగా ఉందంట. రుచి పసి లేదంట. మెత్తగా నవ్వుతా ఉన్నాడు. అసలు అక్కడ ఏం కూర ఇంక అర్థం కాలేదంట. సరే కూరలో తెలుసుకోవాలి కదా. కాదా ఆయన దగ్గర శిష్యులు ఉంటారు. సరే బాబు ఆ తల్లి దగ్గర పోయి ఏం కూర అడగల. అమ్మాయి అయ్యగారికి పెట్టింది ఏం కూర? అందరూ అదే చేసుకుంది, చేపల కూర అన్నమాట. అయ్యగారు చేపల కూర అని చెప్పాడట. చేపల కూర మరి అమ్మ ఇటు అమ్మ ఇక్కడ ఏమమ్మా చేపల కూర అంటున్నావు, స్పాంజీ అంటున్నావు చాలా. అయ్యగారు నేను అట్టా ఇట్టా కావాలా, నేను అది ఇది అయ్యా సర్ఫెక్సల్ వేసిన ఏం చేసిందంట చల్లగా రావాలని. అమ్మా చల్లగా రావాలని ఇంకేమో బాగా రాయికేసి ఉద్దినా ఎంతకాడికి నలుపుకోవాలా. ఈ నల్ల చేపలు, నల్ల చేపలు అంటే వాటిని ఏమంటారమ్మా? అయ్యే మామిడాయిలు. మామిడాయిలు నల్లగా ఉంటాయి. మామిడాయిలు కదా విషయాలు గారు ఎంత వృద్ధిలో వాళ్ళ సంతేక్షాలు వేసినా అదే నా ఇంకేమన్నా చేసి అప్పటికే 2-3 దిగుండాలా అనుకున్నంత మంచిగా ఆయన ఆర్పిడి కూడా వేసినా
తెలుసా? అందుకోని అయిపోయింది, స్పాంజ్ అయిపోయింది చూసి. సరే ఇది కాటేయకుండా మానేటేడట. ఏమని చేయడమ్మా? నేనేమి చేయా. దేవుడికి స్తోత్రం అమ్మా. ఏదన్నా పెరుగో మజ్జిగో నీళ్ళలో పోయేది ఇది వచ్చాడు నేను అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత చెప్పాడు. నేను ఎందుకు చెప్పానంటే ఆ యొక్క ఉదాహరణ బాగుగా కలుగుతున్నాడట. ఎవరో దావీదయ్య ఏమన్నాడు? నా దోషమును అయ్యా అన్నిసార్లు నేను నీకు వ్యతిరేకంగా బతికాడయ్యా, అన్నిసార్లు పాపం మీద పాపం చేశాడయ్యా. ఎన్నిసార్లు అంటే ఒక్కసారి కాదు ప్రభువా. నీ దగ్గర ఒప్పుకుంటున్నా వదలేకుండా, మంచి చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, నీతిగా ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నా. అయ్యా నాది పాపం కాదు ప్రభు, దోషంగా మారిపోయింది. కాబట్టి నా దోషంలో చెప్పడమ్మా. అందరం చెప్తాం, దేవా నా దోషంలో బాగుగా కడుగుము. ఇంకో మాట చెప్పండి. నా పాపములను పోనట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా. యెరూషలేముకు భక్తులారా, నేను నల్లని దానను. మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, దేవా నేను నల్లని వాడను, నేను నల్లని దానను. దేవా నేను పాపిని. దావీదే ఒప్పుకున్నట్లుగా నా దోషము, నా పాపము, నా విధేయత, నా అతిక్రమము, ఇంకా నా కొవ్వు పట్టిన చేపంట నీళ్ళలో నిలబడదంట. బాగా విన్నారా? నీలము రాయలమ్మరా, నీలమ్మ చెప్పు ఈ సాట. కొవ్వు పట్టిన చేప నీళ్ళలో నిలబడదంట. ఎందుకనమ్మా? దాన్ని బాగా కొవ్వు పెట్టుడా? ఎందుకంటే నీళ్ళల్లా బయటకు వచ్చి కొవ్వు కరిగించుకోవాలి కదా. అలాగే అవిధేయత, పాపము, దోషము మన శరీరంలో కొవ్వులాగా పెరిగిపోతాయి. మనం ప్రభు సన్నిధిలో నిలబడం. నీళ్లు అంటే వాక్యపూర్వకంగా ఏదమ్మా చెప్పడమా? పరిశుద్ధాత్మ దేవుని వాక్యం రెండే కదా. నీళ్లు అంటే ఏ కదమ్మా? చెప్పండి. పరిశుద్ధాత్మ చెప్పండి. పరిశుద్ధాత్మ వాక్యము. మన కోపంటుంది కాబట్టి పరిశుద్ధాత్మలో నిలబడము, వాక్యంలో నిలబడం. వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుని ఆత్మ కూడి కంటే ఇష్టం లేదు. కోపట్టింది కదా, అవిధేయత, అహంకారం, పాపం, దోషం అనే కొవ్వత పట్టింది మన హృదయానికి. కొవ్వు పట్టిన హృదయాలను కలిగించువాడు నా ప్రియుడైన యేసయ్య. చెప్పండి వరకు దేవుని వాక్యం వస్తుంది. హల్లెలూయా. కొవ్వు పట్టిన చేప నీళ్ళలో ఉండబడి బయటకు వచ్చి ఏమవుతామా? ఏమవుతా? అగ్నిలో వేసి బాగా కాల్చి పెరుగు మీద వేసి వేయించి ఇంకొకరికి ఆహారంగా మారుతుంది. అట్లాగే కొవ్వు పట్టి నువ్వు కానీ దేవుని వాక్యంలో నిలబడకుండా, దేవుని వాక్యము నువ్వు నిలవక, దేవుని వాక్యము వినక, దేవుని వాక్యము అంగీకరించగా, దేవుని వాక్యమును అనుసరించగా, పరిశుద్ధాత్మలో ఆనందించగా బయటికెళ్తివా?
ఎక్కడ పడతావా? అగ్నిలో పడతావు. అగ్ని అగ్ని ఆరదు, మండతానే ఉంటుంది. ఎక్కడుందో ఆలోచించుకోండి. చేపలు కొట్టదంట, నేను హాయిగా ఉండకూడదా? ఎలా ఆ నెలలో ఉండకూడదా? ఎందుకు ఎగిరి పడింది? ఏది ఇప్పుడు నా పరిస్థితి? ఇంకేముందే, అయిపోయింది. మనకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. ప్రియులారా, వినండి బాగా. దేవుడు నీకు మంచి కరుణను ఇచ్చాడు. దేవుడు నీకు మంచి బోధన ఇస్తున్నాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి వాక్యం ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకో. కొవ్వు బట్టి బయటికి పోవాక, కొవ్వు బట్టి బయటికి పోవద్దు. బయటికి పోతే నరకమే. ఎక్కడ ఉండాలయ్యా? దేవుడు వాక్యంలో ఉండాలా, పరిశుద్ధాత్మలో ఉండాలా. చప్పట్లు కొడుతూ దేవుడి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నా దోషము పోయినట్లు నన్ను బాగుగా కడుగు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దారను. కావున ప్రియ దేవుడు పెట్టారా, మన ముందు బల్ల ఉంది. బల్లలో పాల్గొనేటప్పుడు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. వాళ్ళలో చేయవేయక ముందు, దేవాన్ని నల్లని దారను, దేవాన్ని పాపి, దేవాన దోషములు నన్ను కప్పినవి, దేవాన అతిక్రమములు నాకు తెలిసే ఉండవన్నాడు భక్తుడు. నీకు తెలియకుండా లేవు, నువ్వు చేసిన వారాలు నీకు తెలియకుండా లేవు. దేవుడికి తెలుసు, నీకు తెలుసు, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి యథార్థమైన హృదయంతో మనమందరము ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉన్నాం. అందరూ మోకాళ్ళు అవ్వండి, అందరూ మోకాళ్ళు అవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు ఇదేమో ఎందుకు నీ గురించి, నా గురించి ఆత్మదేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాళ్ళకి మనం చేయి వేస్తున్నాం కాబట్టి పిల్లల బలలో చేయి వేసేటప్పుడు